వెల్కమ్ టు అరవింద కథలు. ఒకానొకప్పుడు ఒక సుందరమైన సరస్సు ఉండేది. దానిలో చాలా చేపలు, కప్పలు, చిలాచిర జీవులు చాలా నివసిస్తూ ఉండేవి. అరే, ఈ సరస్సు ఎంతో అందంగా ఉంటుంది. దీనిలో నివసించే మనందరం చాలా కాలంగా స్నేహంగా ఉంటున్నాము. అందుకే ఈ సరస్సు అంటే నాకు చాలా ఇష్టం. ఇక వాటితో పాటు కొంగ, తెలివైన తాబేలు ఉండేవి. కొంగ ఎప్పుడూ స్వార్థపూరితంగా ఆలోచించేది. దానికి వయసు పెరగడంతో చేపలను వేటాడడం ఇబ్బందికరంగా మారింది. కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోతూ ఉన్నాయి. ఇక రోజువారీ ఆహారం సంపాదించుకోవడం దానికి ఇబ్బందికరంగా మారింది. ఇక దానికి ఉన్న స్వార్థ బుద్ధి వల్ల ఆ సరస్సులో ఉండే చేపలను ఎలాగైనా తినేయాలి అని ఉపాయం ఆలోచించింది. ఎలాగైనా ఈరోజు ఈ తెలివి తక్కువ చేపలను తినేయాలి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇదివరకులాగా ఓపికగా వీటిని వేటాడి తినలేకపోతున్నాను. ఏదో ఒక ఉపాయం ఆలోచించి వీటిని తినేయాలి అని ఉపాయం ఆలోచింపసాగింది. ఇక చేపలతో పాటు సరస్సులో తెలివైన తాబేలు కూడా నివసించేది. అది సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తెలివిగా తీసుకునేది. కొంగ మీద దానికి ఎప్పుడూ మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఈ తాబేలు వీటితో ఉన్నంత వరకు చేపలను తినడం అసాధ్యం. నేను వీటిని ఒకే దగ్గర ఉండకుండా చెయ్యాలి. ఎలా వీటిని వేరే చోటుకి తీసుకెళ్లడం అని ఆలోచింపసాగింది. అప్పుడు దానికి ఒక ఉపాయం వచ్చింది. కొంగ చేపల దగ్గరికి వెళ్లి మంచిగా మాట్లాడినట్టు నటించి వాటిని బోల్తా కొట్టించింది. మిత్రులారా, ఎలా ఉన్నారు? మీరందరూ ఈ సరస్సులో ఆనందంగానే ఉంటున్నారు కదూ? అవును, ఈ అందమైన సరస్సులో మేము సంతోషంగా ఉన్నాము. మాకు ఏ బాధలు లేవు అని చెప్పింది. అది విని కొంగ, అవునా? కానీ ఈ ఆనందం మీకు ఇకపై ఉండదేమో. అదేంటి అలా అంటున్నావు? మాతో జోక్ చేస్తున్నావు కదూ అని అంటాయి. నేను మీతో ఎందుకు జోక్ చేస్తాను? నేను చెప్పేది నిజం. మనుషులు ఈ సరస్సును కూల్చేసి ఇక్కడ ఏదో కట్టాలి అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో ఈ సరస్సు ఉండదు. మీ అందరి పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని ముసలి కన్నీరు కారుస్తుంది. అది విని చేపలు భయపడడం మొదలుపెట్టాయి. నువ్వు చెప్పేది నిజమా? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేమెక్కడికి వెళ్ళాలి? అయ్యో దేవుడా, ఇక ప్రాణాలు పోయినట్టేనా అని బాధపడడం మొదలుపెట్టాయి. అప్పుడు కొంగ తెలివిగా, అయ్యో మీరు బాధపడకండి. నేను మీకు ఒక ఉపాయం చెప్తాను. 2 కొండలు దాటిన తర్వాత ఒక పెద్ద సరస్సును చూసా. అది చాలా విశాలంగా ఉంది. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని చెప్తుంది. అది విని చేపలు ఆనందంగా, నువ్వు చాలా గొప్పదానివి, మా ప్రాణాలు కాపాడుతున్నావు, నీకు చాలా ధన్యవాదాలు. కొంగ చెప్పిన మాటలు విని తాబేలుకు అనుమానం కలిగింది. అసలు కొంగ ఏం చేస్తుందో అని సందేహం మొదలైంది. కొంగ తాను చెప్పినట్టే ఒక్కొక్క చేపని దాని నోటితో పట్టుకొని ఎగిరిపోయి కొండ వెనకాలకు వెళ్లి తినేసి రావడం మొదలుపెట్టింది. అలా 1, 2 కాదు, చాలా చేపలు తినేసింది. అది చూసి తాబేలుకు డౌట్ వచ్చి మిగిలిన చేపలతో, నాకు ఈ కొంగని నమ్మబుద్ధి కావటం లేదు, దీనివల్ల మనకేదో ప్రమాదం వస్తుంది అనిపిస్తుంది అని అంటుంది. అది విని చేపలు, అలా ఏం కాదు, ఈ కొంగ చాలా మంచిది, సమయానికి మన ప్రాణాలు కాపాడుతుంది, నువ్వు అనవసరంగా దాని గురించి తప్పుగా ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు అని చెప్తాయి. కొంగ మాత్రం దాని పని అది చేస్తూ వస్తుంది. ఒక్కొక్కటిగా చేపలన్నీ తినేస్తుంది. చేపలు ఎంత చెప్తున్నా తాబేలు వాటి మాటలు నమ్మదు. ఇక తాబేలు తెలివిగా ఒక ఉపాయం ఆలోచిస్తుంది. పక్కనే ఉన్న లోటస్ గింజలను ఒక కవచంగా మార్చుకొని దాని వీపు మీద తయారు చేసుకుంటుంది. ఇక తాబేలు వంతు రాగానే కొంగ దాని దగ్గరికి వచ్చి, నీ వంతు వచ్చింది, నువ్వు కూడా నాతో పాటురా, నిన్ను నేను కాపాడుతాను అని అంటుంది. అది విని తాబేలు, నేను చాలా బరువుగా ఉంటాను, పెద్దగా కూడా ఉంటాను కదా, నీ నోటితో నన్ను పట్టుకోలేవు అని అంటుంది. అప్పుడు కొంగ మాయమాటలు చెప్పి తాబేలును ఒప్పించి దానితో పాటు తీసుకెళ్లడం మొదలుపెట్టింది. దారి మధ్యలో కొంగ నవ్వుతూ, నేను నిన్ను కాపాడడానికి తీసుకెళ్లడం లేదు, ఆ కొండ వెనకాలకు వెళ్ళగానే నిన్ను నేను తినేస్తాను అని చెప్తుంది. అది విని తాబేలు భయపడకుండా
తెలివిగా లోటస్ గింజలను దాని నోటిలోకి విసురుతుంది. అవి కొంగ గొంతులోకి ఇరుక్కుపోవడంతో తాబేలును వదిలేస్తుంది. ఇక ఆ రెండు గాల్లోంచి కిందకి చెట్ల మీద పడిపోతాయి. తాబేలు జాగ్రత్తగా ఓ చెట్టు మీదకు పడిపోతుంది. లోటస్ గింజలు కవచంగా ఉండడం వల్ల దానికి ఏ ప్రమాదం జరగదు. కానీ కొంగకి మాత్రం దాని గొంతులో లోటస్ గింజలు ఇరుక్కుపోవడం వల్ల దాని ప్రాణాలు కోల్పోతుంది. ఒకరికి కీడు చేద్దామనుకుంటే తనకే అది కీడుగా మారి దాని ప్రాణాలు తీసేసింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.